ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవకుమార్ గారు సంపూర్ణ టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ సర్కల్ రాస్తున్న అయ్యా ప్రవీణ్ పగడాల్ గారి డెత్లో ఈ క్రింది విషయాలను పోలీసు వారు పరిగణలో తీసుకుని విచారణ వేగవంతం చేయాలని కోరుతున్నాం. కొవ్వూరు టోల్గేట్ ముందుకే ఆయన మీద దాడి జరిగినట్టు మేము అనుమానిస్తున్నాం కనుక కొవ్వూరు అనంతపురం టోల్గేట్ మధ్య దాదాపు 8 సీసీ కెమెరాల ఫుటేజ్ టైంతో పాటు వెంటనే రిలీజ్ చేయండి. పెట్రోల్ బంక్ ముందు బైక్ పడిపోయిన తర్వాత ఎవరైనా ఆయనపై దాడి చేసి చంపారనే అనుమానాలు మాకు బలపడుతున్నాయి కనుక బైక్ పడిపోయిన తర్వాత ఉదయం పోలీసు వారు అక్కడ చేరుకునే వరకు ఉన్న సీసీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయండి. ఎక్కడో ఆయన్ని చంపి ఇక్కడ ఆయన శవాన్ని పడేసి ఆయన మీద బైక్ పడుకోబెట్టారనే మాకు అనుమానం ఉంది కనుక ఆయన విజయవాడ నుండి కొవ్వూరు వరకు ఆయన దాటిన టోల్ గేట్ల ఫుటేజ్ వివరాలను టైంతో పాటు రిలీజ్ చేయండి. ఆయన రెడ్ కార్తో ఉద్దేశపూర్వకంగా గుద్ది చంపారని మాకు అనుమానంగా ఉంది కనుక రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిందో, కారు ఓనర్ ఎవరు, తదితర వివరాలని వెంటనే బయటపెట్టండి. ఆయన కర్రలతో కొట్టి చంపారని, రాడ్డుతో కొట్టి చంపారని మాకు అనుమానాలు ఉన్నాయి కనుక అలాంటి గాయాలు ఏమైనా ఆయన ఒంటిపై శవ పంచనామాలో గమనించారా లేదనే విషయాలు వెంటనే పోస్ట్ మార్టం చేసిన వైద్యులు, కుటుంబ సభ్యులు, పెద్దలు, సాక్షుల మధ్య ప్రెస్ మీట్ పెట్టి తెలియపరచాలని, ఇవి వెంటనే వాస్తవాలు బయటపెట్టకపోతే ప్రజల్లో అనుమానాలు బలపడి మా తెలియజేయాలగే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని తమకు తెలియజేస్తూ ఒక రిప్రజెంటేషన్ రాశాను సార్. దీని మీద అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాజన్ అండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ప్రవీణ్ పగడాల్ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు జరిగే వరకు మేమంతా చాలా బాధ్యతగా వ్యవహరించాం. ఎక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా, ప్రజలను రెచ్చగొట్టకుండా, మా చేతనైనంత వరకు శాంతి భద్రతల సమస్యలు రాకుండానే, ఇది 90% చూస్తుంటే, పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్ కొన్ని ఎవరు ఆందోళన చెందకండి. ఆ 10% ఒకవేళ హత్య అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి కూలంకుషంగా విచారణ జరిగేదాకా మేము వదలమని మేము ఆల్రెడీ ప్రకటించాం. ప్రభుత్వం కూడా వెంటనే గౌరవ సీఎం గారు, అలాగే గౌరవ లోకేష్ గారు, గౌరవ హోంమంత్రి వంగలపూడి అనిత గారు దీని మీద స్పందించి పోలీసు వారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇమీడియట్గా దీని వెనక ఎవరున్నారో తీసుకురమ్మని వారు ఇవ్వటం. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ సమాజం తరపున వారి ముగ్గురు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మేము మొన్నటి నుంచి గమనించింది, నేను ఈరోజు దాకా ఎందుకు మాట్లాడలేదంటే, ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి, నేను కూడా దీని గురించి ఇదేమైనా హత్య లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ఇది శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈరోజు దాకా. అయితే చాలా ల్యాబ్స్ నేను గమనించాను ఇక్కడ. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూశారు, దాని వెనకాతల ఎంతమంది పనిచేస్తున్నారు, 40 మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ 2 రోజుల పాటు అక్కడ లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు. ఎందుకంటే అది ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది, ఓ డెడ్ బాడీ ఉందని కనుక్కున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పోనీ ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే అనుకున్నాం. పోలీసు వారి యాంగిల్లో కూడా మేము ఆలోచించేస్తున్నాం. మిమ్మల్ని మేము ఇప్పటిదాకా విమర్శించలేదు. కానీ ఆయన వన్స్ మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం 100 మంది 1000 మంది తరలి వస్తున్నప్పుడు, అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు? ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ ఇదేమన్నా హత్య అయి ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు? కలకపోతే పోయింది. నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి, సాయంత్రం 6-7 గంటల దాకా లోకల్ సీఏ గారు రాలేదు. లోకల్ సీఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమంటే ఇది యాక్సిడెంట్లకు కనిపిస్తుందండి అన్నారు. ఓకే పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో, ఏదో గౌరయ్య గారు, ఏదో ఆయన పేరు గౌడ్ గారు. ఏమంటే ఇది 2 రాష్ట్రాల క్రైస్తవుల సమస్య, లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రం చెప్తామని రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం. ఈ కేసు యొక్క తీవ్రత కానీ, ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు. సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో 2 ఫుటేజ్లు చూపించారు మాకు. ఓకే అది ఆయన కొవ్వూరు టోల్గేట్ దాటాడు అన్నారు, చూశాను, కరెక్టే. కొవ్వూరు టోల్గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి 10 కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్. ఆయన బండి మీద 60లో వస్తే ఖచ్చితంగా 10 నిమిషాలకు అక్కడికి వచ్చేస్తారు, అది కరెక్టే. ఆ 10 నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ 11:42కి సీసీ రికార్డ్ అయింది, బండి పక్కకి వెళ్ళిపోయినట్టు. సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం. పోలీసు వారు కూడా ఇదిగో ధూళి రేగిందండి, ఇది యాక్సిడెంట్ అండి అన్నారు, అది నమ్మాం. నమ్మిన తర్వాత ఎవరు ఆందోళన పడకండి, ఇది చూడడానికి అలాగుంది, ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరిచాం. మేము మీకు ఏమైనా ఆటంకం కలిగించామా?
డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేము ఏమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా? మీరు ఏం చెప్తే అదే విన్నాం, ఏం చెప్తే అదే నమ్మో. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఏమండి? ఇక్కడి నుంచి కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది. మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి. రెండోది ఇక్కడి నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో వాళ్ళు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు, అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు? లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల ఆయన ప్రాథమిక ఆ విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదాన్ని ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డమైనోడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు, అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్నారా? అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి లేదా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నారా? ఆ పోలీస్ అధికారులు అడుగుతున్నాను నేను, ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు? అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్గేట్ ఉందో ఆ టోల్గేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అటు ఇటు నడుస్తున్నాడు, అటు ఇటు ఊగుతుంది. అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వూరు టోల్గేట్ నుంచి అనంతపల్లి టోల్గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి? అనంతపల్లి టోల్గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా? ఆ బ్లింకర్ వెలుగుతుందా, హెడ్లైట్ వెలుగుతుందా, అది బయటపడడానికి ఏమైందా మీకు? మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందనేమో మేము మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఎలా చేస్తారా మీరు? గన్నవరం దగ్గరే బ్లింకర్ వేసుకుని వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు? ఇది యాక్సిడెంట్ అయితే ఎప్పుడైతే బండి పక్కకి